హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పప్పు కూరకి సైడ్గా చిక్కుడుకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిక్కుడుకాయలని ఇలా ఒలిచి పెట్టుకుందాం. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని చిక్కుడుకాయలు ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, చిక్కుడుకాయలు చాలా బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని వడగట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో తెల్లగడ్డ, ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ చిక్కుడుకాయ ఫ్రై సాంబార్, రసం, పప్పు అన్నిటికీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. మీరు కూడా అలా చేసుకుని ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.